చీరల విషయంలో మోసం, స్కూటీల విషయంలో మోసం, నెలకు 2500 ఇస్తామన్న దాంట్లో మోసం. ఒక ఆడబిడ్డలకే ఎన్ని చేసారు. ఇక ఫ్రీ బస్సు పెట్టినామంటారు ఏమన్నంటే, మేము ఆడబిడ్డలకు ఫ్రీ బస్సు పెట్టినామన్నారు. ఫ్రీ బస్సు పెడతారు. ఫ్రీ బస్సులు ఏం చేస్తారు, బస్సులు తగ్గించేసి డీలక్స్లు, సూపర్ లగ్జరీలు అవి పెంచుతారు. పెంచినప్పుడు ఏమవుతుంది, ఈ బస్సులు దొరకక ఇలా కొట్టుకుంటా ఉన్నారు ఆడబిడ్డలందరూ. కొట్టుకుంటే సీతక్క గారు ఏమంటారు, అవన్నీ కూడా దొంగ వీడియోలు తయారు చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటారు. సీతక్క గారు ఒకసారి గన్మెన్లను, సెక్యూరిటీని, ఆ మంది మార్బలాన్ని వదిలేసి ఒక్కసారి మీ ములుగులున్న బస్ స్టాండ్కి పోరు. ఇప్పుడు పండుగ పూట కదా, ఇప్పుడు కరెక్ట్ టైం. ఇప్పుడు వీళ్ళందరిని వదిలేసి మీరు అక్కడికి పోతే, ములుగు బస్ స్టాండ్లోకి పోతే తెలుస్తుంది. లేదు అది కూడా కాదు అంటే హనుమకొండలో అన్న మధ్యలో దారి ఉంటుంది, అక్కడన్నా ఊరి. అది కూడా కాదు అంటే హైదరాబాద్లో జేబీఎస్ కాడికి పోయారు ఒకసారి ఈ సీజన్లో. ఇప్పుడు ఈ పండుగ హాలిడేస్ స్టార్ట్ అయినాయి కదా, ఒక్కసారి పోర్రి. ఇప్పుడు కాకుండా జస్ట్ వీకెండ్లోనైనా పోర్రి. ఎక్స్ప్రెస్లలో ఎట్లా రష్ ఉంటున్నది, వాళ్ళు ఎట్లా కొట్టుకుంటున్నారు అనేది మీకు అక్కడ కనిపిస్తుంది. మీరు ఈ గన్మెన్లు ఇవన్నీ వేసుకోకుండా సింగిల్గా ఎవరికి అధికారులకు చెప్పకుండా పోతే మీకు ఆ విషయం తెలుస్తుంది. పండుగ సీజన్ వచ్చిందంటే ఆర్డినరీలు, ఎక్స్ప్రెస్లు తగ్గించి, ఏదైతే ఫ్రీ బస్సు వర్తిస్తుందో అది తగ్గించి డీలక్స్లు, స్పెషల్ బస్సులు అని పెట్టి అందులో డబల్ రేట్ వేసి తిప్పుతూ ఉన్నారు. 100కు 200 ఛార్జ్ వసూలు చేసి తిప్పుతూ ఉన్నారు. మరి ఆడబిడ్డలకు ఎక్కడ న్యాయం చేసినట్టు మీరు ఫ్రీ బస్సుతోని? అంటే అందులో కూడా ఫ్రీ బస్సులో కూడా మోసం. పండుగ వచ్చిందంటే ఫ్రీ బస్సు ఉండదు, సీట్లు దొరికే ఫ్రీ బస్సు ఉన్నా. అంటే పండుగలు లేనప్పుడు 4 బస్సులు ఉంటే, పండుగ వచ్చినప్పుడు 2 బస్సులు అవుతాయి. అంటే ఇంకా 2 బస్సులు స్పెషల్ బస్సుల కింద వెళ్ళిపోతాయి. సో ఇక్కడ ఆడబిడ్డలు కొట్లాడుకోవాలి.